అండ్ లాస్ట్ మ్యాచెస్లో కూడా చూసాం 42 అనేది తనకు ఒక డేంజర్ జోన్లా అయిపోయింది. అక్కడే 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. ఆ 40s దగ్గర అయితే 3 to 4 టైమ్స్ అవుట్ అయిపోయాడు. నేను ఒప్పుకోను. ఎందుకు అవుట్ అయ్యాడు మీరు ఒకసారి చూడండి. ఎందుకు అవుట్ అయ్యాడంటే ఈజ్ బ్యాటింగ్ లో డౌన్ ది ఆర్డర్. 8లోనో 7లోనో ఆడుతున్నాడు. అతను లాస్ట్ వికెట్ ప్లేయర్ వచ్చిన తర్వాత లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత ఇతను కొన్ని క్విక్ రన్స్ కొట్టాలి, లేకపోతే అతను అవుట్ అయిపోతాడు అతని పార్ట్నర్. అందుకని అవుట్ అవుతున్నాడు. సో 40లో అవుట్ అవుతున్నాడంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అన్ని సందర్భాల్లో హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్. ఎందుకంటే అవతల నెంబర్ 11 ఉన్నాడు. నెంబర్ 11 ఏ క్షణాన్ని అవుట్ అవుతాడు. సో ఈ లోపల వీలైన రన్స్ తన ఖాతాలో వేసుకోవాలి, తన ఖాతాలో కాదు టీంకి రప్పించాలని చెప్పి హీ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. యాక్చువల్లీ అలా అవుట్ అయ్యాడు. 38 నాట్ అవుట్ ఉంది. అతని స్కోర్స్ అన్నీ చూస్తే ఎంత కన్సిస్టెన్సీ. నాకు అన్నిటికంటే రిమార్కబుల్ ఫీచర్ ఏంటంటే అది ఈజ్ కన్సిస్టెన్సీ. మీరు ఫస్ట్ టెస్ట్లో 2 40 కొట్టినట్టున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్లో 41, 38 నాట్ అవుట్. విరాట్ కోహ్లీతో పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారు, మనం డిక్లేర్ చేశారు 38 నాట్ అవుట్. తర్వాత సెకండ్ టెస్ట్లో కూడా రన్స్ కొట్టాడు, 40s కొట్టాడు. థర్డ్ టెస్ట్లో ఈ స్కోర్డ్ ఓన్లీ 18 రన్స్. కానీ ఆ 18 రన్స్తో జడేజాతో ఒక కీలకమైన పార్ట్నర్షిప్, ఒక 50 or 60 రన్స్ పార్ట్నర్షిప్, అది మనకి మ్యాచ్ సేవింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 18 రన్స్కి హీ హాజ్ కన్జ్యూమ్డ్ సమ్ 53-54 బాల్స్. సో మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో చాలా చాలా కన్సిస్టెంట్. ఒక్క ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ కాలేదు అతను. ఈ మ్యాచ్లో కూడా, ఇప్పుడు కరెంట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను వచ్చే టైంకి ఇండియా వాజ్ ఇన్ వెరీ మచ్ ఇన్ ట్రబుల్. 189 for 7 ఎంతో రిషబ్ పంత్ అవుట్ అయిన టైం. ఆ టైంలో వచ్చి అంత ప్రెషర్ సిచ్యుయేషన్లో చాలా కూల్గా అతను ఆడిన తీరు ఎక్సెప్షనల్. బౌన్సర్లు, వాళ్ళ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతని మీద బౌన్సర్లు వేశాడు. ఏ మాత్రం తగ్గలేదు అతను కూడా. ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ కుర్రాడులే అని అనుకోలేదు. బౌన్సర్లు వేసి చాలా ఇబ్బంది పెట్టాడు. కొన్నిసార్లు దెబ్బలు తగిలినాయి. కానీ ఆ బౌన్సర్ నుంచి తప్పించుకునే విధానం, అతను బౌన్సర్లని ట్యాకిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఈవెన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయడం కానీ, ప్లేయింగ్ క్లోజ్ టు ద బాడీ, ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా ఆడడం, లూజ్ బాల్ని పనిష్ చేయడం. మనం ఇంతకుముందు ఇన్నింగ్స్కి చాలా తేడా ఉంది చాణక్య. ఇంతకుముందు చాలా కొంచెం రిస్కీ షాట్స్ ఆడడం, రివర్స్ ఫ్లిక్స్ కొట్టడం, కౌంటర్ అటాక్ చేయడం చేశాడు. సో అతను ఏంటంటే ఆ అగ్రెసివ్ మోడ్లో ఆడాడు. ఇక్కడ మాత్రం ఈ ప్లేడ్ ఏ ప్రాపర్ టెస్ట్ ఇన్నింగ్స్. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు. ఈ డిడ్ నాట్ పుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్. చాలా కరెక్ట్గా ఆడిన ఇన్నింగ్స్ అది. ప్రాపర్ టెస్ట్ ప్లేయర్ లాగా ఆడాడు. ఆడి 50 దాటిన తర్వాత కూడా ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ తగ్గలేదు. 100 వచ్చిన తర్వాత కూడా అదే ధోరణిలో ఆడాడు. సో ఆ టెంపర్మెంట్